నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐరాతో జర్నీ. పార్ట్ 3 ఆఫ్ శ్రీశైలం వ్లాగ్. ఇక్కడ వచ్చేసి పంచముఖ లింగము, శివలింగం ఉంటుంది ఈ టెంపుల్లో. ఈ టెంపుల్ స్పెషాలిటీ ఏంటంటే ఈ లింగం పైన శివుడి రూపము చెక్కబడి ఉంటుంది. చాలా బాగా అనిపించింది. మేము ఫస్ట్ అంత గమనించలేము, అక్కడికి పోయినాకలా ఈ టెంపుల్ పంచముఖ లింగం అన్నారు కదా, అసలు ఎక్కడుంది 5 ముఖాలు ఎక్కడున్నాయి లింగానికి అని. అంటే పువ్వులు చుట్టుముట్టు పెట్టేశారు, మేము అంత గమనించలేదు, మొక్కేసి జరిగిపోయినాము. తర్వాత వీళ్ళు వచ్చారు, బాయ్స్ అందరు వచ్చి అభిషేకం చేద్దాము అని కూర్చున్నారు. అప్పుడు చూసినాం మేము, ఓహో అభిషేకం చేసేటప్పుడు అంటే పూలు చుట్టుముట్టు పెట్టినందుకు మాకు కనిపించలేదు. సరే అని దర్శనం చేసుకుని బయటకు వచ్చి కూర్చున్నాము. కూర్చున్న తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత అభిషేకానికి కూర్చున్నప్పుడు నేను ఐరా వాటర్ పోస్తుంటే నేను ఇట్లా రాస్తున్నా, లింగాన్ని రాస్తున్నా. అప్పుడు కనిపించింది, ఓహో ఇట్లుందా, అందుకనే పంచముఖ లింగం అంటారా అని అప్పుడు అర్థమైంది. ఇక్కడ వచ్చేసి ఎంత క్రియేటివిటీ ఉంది చూడండి. అసలు బాటిల్కి లింగం శివయ్య రూపం వేసి దాంట్లో లైట్ ఉంది, మళ్ళీ లేదని కాదు లైట్ కూడా ఉంది. ఇది ఇంకో లింగము, అక్కడే కొంచెం దూరంలో లింగం ఉంది. మనం ఏం చేస్తే మన పిల్లలు అది చేస్తారని అంటారు కదా, ట్రూ ఎగ్జాంపుల్. అక్కడ వాళ్ళ నాన్న ఏం చేస్తుంటే అది చేసింది ఐరా. సో మనము ఎంత పాజిటివ్గా అండ్ ఎంత నార్మల్గా ఉంటామో మన పిల్లలు కూడా అంతే నార్మల్గా ఉంటారు. బిహేవ్ గుడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇక్కడ చూస్తే మీకు కనిపిస్తుంది చూడండి, సైడ్కి లింగం అంటే అయ్యవారి రూపం ఉంది. ఐరా నీళ్ళు పోస్తుంటే అప్పుడు కొంచెం కొంచెం పూలు జరుగుతుంటే మాకు అనిపించింది, ఓహో లింగం ఇట్లుందా అని. వాళ్ళ మామ కూర్చొని సపోర్ట్ చేస్తున్నాడు, ఐరా ఇట్లా చేయి అని చెప్తున్నాడు. ఆమె చేస్తుంటే క్లాప్స్ కొడుతున్నాడు, ఆయనకు మొక్కుతున్నాడు. అంటే ఇక ఆయన పూజారి అయిపోయింది అక్కడ కూర్చొని. మా అన్నయ్య ఇక మా అన్నయ్య చెప్తుండు ఇట్లా మొక్కమ్మ అంటే ఆమె ఇక అప్పటికి ఆమె మూడ్ చేంజ్ అయిపోయింది. ఇక అందరం మొక్కేసి ఇక్కడ నుండి వేరే ప్లేస్కి స్టార్ట్ అయిపోయినాము. ఆ ప్లేస్ వచ్చేసి రుద్రాక్ష లింగము. లింగం అనేది రుద్రాక్షం షేప్లో ఉంటుంది. టెంపుల్ అయితే ఓల్డ్ టెంపుల్స్ ఎట్లుంటాయి అట్లుండే. ఇది పెద్ద పుట్ట ఉండే ఆడ. మీరు కూడా వచ్చి మాతో పాటు దర్శనం చేసుకోండి. అండ్ ఇఫ్ మీరు ఈ టెంపుల్కి విజిట్ అయితే కంపల్సరీ కమెంట్ చేయండి మేము వెళ్ళినాము అని. ఇక్కడ నుండి ఇక రూమ్కి వెళ్ళేసి రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం అన్నం తినేసి కొంచెం సేపు అట్లా ఇట్లా వాక్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని ఇక మేము స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. దారిలో సాక్షి గణపతి టెంపుల్ విజిట్ చేయాలి కదా, సో మేము వచ్చేసినాము సాక్షి గణపతి టెంపుల్కి. ఈ గుడికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈయన బుక్ పట్టుకొని ఉంటాడు. ఎందుకంటే శ్రీశైలంకి వెళ్ళినప్పుడు పక్కా ఎట్లా అయినా కానీ రిటర్న్లో ఈయనని దర్శనం ఎట్లా అయినా చేసుకోవాలి. సో దట్ అక్కడికి మనము శ్రీశైలం ఎక్కడైతే వెళ్ళినామో అది అంటే దర్శనం చేసుకునేది వర్త్ అవుతుంది. ఈయన దగ్గరికి వెళ్ళండి అది వర్త్ కాదు. సో ఎప్పుడు శ్రీశైలం వెళ్ళినా కానీ సాక్షి గణపతి టెంపుల్ విజిట్ కండ్రి. ఈయన దగ్గర అంటే ఈయన సాక్ష్యము, మనం వచ్చినాము అక్కడికి అని ఈయన సాక్ష్యము. ఆ బుక్ అందుకే అన్నమాట, ఆయన రాసుకుంటాడు వీళ్ళు విజిట్ చేసిర్రు అని చాలామంది చెప్తారు. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ శ్రీశైలం వెళ్ళినప్పుడు పక్కా ఫస్ట్ షూర్ మర్చిపోకుండా సాక్షి గణపతి టెంపుల్ని విజిట్ కావాలి. లోపల ఫొటోస్ నాట్ అలౌడ్. అయితే లోపలికి వెళ్ళాకల్లా ఐరాన్ ఎంతమంది అన్నారు తెలుసా, క్యూట్గా ఉంది అని. ఒక కపుల్ వచ్చి అయితే ఎంత కిస్ చేసిర్రు, వాళ్ళతోటి వెళ్ళిపోతుంటే అమ్మో ఎంత ముద్దుగా వస్తుంది పాప అని ముద్దులు పెట్టిర్రు. అసలు వాళ్ళు ఎంత ఎంటర్టైన్డ్గా ఫీల్ అయ్యారో ఈమెను చూసి. ఒక కపుల్ వచ్చి ఆమె చుట్టే తిరుగుతుర్రు, ఐరా చుట్టే తిరుగుతుర్రు, ఏంది వీళ్ళు ఇట్లా తిరుగుతుర్రు అని నేను మా ఆయన ఇట్లా చూస్తున్నాము. ఆమె ఇక మా ఆయన పోయి ఏమైంది అని అంటే మీ పాప చాలా క్యూట్గా ఉంది అని ముద్దులాడి పోయినారు వాళ్ళు. మళ్ళీ రిటర్న్లో వచ్చిర్రు.
రిటర్న్లో వచ్చి వస్తావా మాతో అంటే వాళ్ళ నాన్నని పట్టుకుంది ఐరా. ఇక అక్కడ నుండి స్టార్ట్ అయిపోయినాం ఇంటికి. దారిలో నిన్న ఫస్ట్ డే రోజైతే హోటల్ అదే టీ కింగ్స్ విజిట్ అయినాము, ఆడికే పోయినాము. ఆడికి పోయి సమోసా మిర్చి బజ్జీ అవి తినేసి స్టార్ట్ అయిపోయినాము ఆడికేని. ఇక బస్లో కూర్చున్నప్పుడు కొంచెం ఎంటర్టైన్ అయినాము. నువ్వే లేకుంటే ఏమవుతానో కావాలంటున్నాను, కాదంటే నా మీదొట్టుగా ఏదైనా చేస్తా నమ్మేట్టుగా. ఒకసారి చూసినే బలచానా నన్ను వీడిపోదు ఏ మగువైనా, ప్రేమిస్తానే ఎంతో కాలంగా. నా ప్రేమ లోతులో మునిగాను పైకి తేలవే సులభంగా, ప్రాణాలైనా ఇస్తా వేగంగా. నేను కింద కట్లి నీ కింద. ఇంటికి పోయే వరకు నాన్ వెజ్ ఎట్లయినా తినరు కాబట్టి సో మేము వెజ్ దానికి వెళ్ళిపోయినాము. మేము వచ్చేసి ఇక్కడ పరాఠా ఆర్డర్ చేసినాం, కానీ రవా దోశ మస్తు ఉండే. ఈ ప్లేస్ నాకు అంత శంషాబాద్ సైడ్ అనుకుంటా, నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ రవా దోశ మాత్రం సూపర్ ఉండే. ఇక తినే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడ నుండి బ్యాక్ సైడ్ వీడియో అంటే మేము వెనక ఏం చేసినాము అది ఫ్రంట్ వీడియో అయితే ఇది బ్యాక్. sir. So please subscribe to Airato Journey. కొంచెం లైక్ కొట్టి ఎనర్జీ ఇవ్వండి.